ఇళయరాజా గారి తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు మీకు ఇచ్చారు అంటే ఏం చెప్తారు? అంటే నిజంగా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి అంటే లైఫ్‌లో ఒక మంచి పొజిషన్‌లో ఉన్న వ్యక్తితో అంటే విజ్ఞానవంతుడితో మనం ప్రశంసించబడడం అనేది చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతాను. ఆహ్, అంటే దర్శకుల్లో త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్. తర్వాత మిగతా సంగీత దర్శకులందరూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏమన్నారు చెప్పండి? అంటే శాస్త్రి గారు నవ్వుతూ అన్నా అది నాకు పెద్ద దీవెన అది. అంటే నా ఇంట్లో నా మనవలు, నా పిల్లలు, నా సామాజిక వర్గం వదిలి రాములో రాములో పాడుకుంటున్నారా? రాములో రాములో నా కొంప ముంచిందిరో అన్నారు ఆయన. అంటే నిజంగా గురుగారు ఆయన అట్లా అనడం చాలా అది పెద్ద కాంప్లిమెంట్ లాగా ఫీల్ అయ్యాము. అసలు 2020 స్టార్టింగ్‌లో నిజంగా అంటే నిజంగా అమ్మవారి ఆశీర్వాదం ఉంది. ఇంకా ఈ సంవత్సరం అంతా అంటే మంచి మంచి పాటలు రాస్తూ ఇంకా ఎదుగుతావు నాన్న నువ్వు అని చెప్పి ఆయన ఆశీర్వదించడం. నెక్స్ట్ మీరు ఆర్జీవితో కూడా చేశారు. అవునండి. అండ్ ఆయన ఏడిపించేశారు అన్నారు. వాట్ వాస్ దట్ ఇన్సిడెంట్? ఆయన ఉండి ఆర్జీవి గారు మీకు పెళ్ళయిందా అండి అని అడిగారు. సిచ్యువేషన్ చెప్పే ముందు. అంటే అయిందండి, అందులోనూ మాది లవ్ మ్యారేజ్ అండి. ఓహో అట్లయితే మీరు మీ వైఫ్ని ఇంకా బాగా ప్రేమిస్తారు. సడన్గా మీ వైఫ్ పోయిందనుకోండి అని తప్పిమని అనేసాడు ఆయన. అనగానే నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అప్పుడున్న పొజిషన్ అది తను అనేసరికి అంటే అంత సిచ్యువేషన్ ఎట్లా ఎక్కించడానికి తన వంతు తన ప్రయత్నం చేయడమే అది. రాగానే చెప్పి నేను అరే ఆయన ఇంత సడన్గా అంటే ఆయన ఉద్దేశం మంచిదే. అంటే సిచ్యువేషన్ ఇంత టక్కున ఎక్కడని చెప్పే ఉద్దేశమే. కానీ నా పొజిషన్ తనకు తెలియదు కదా అని చెప్పి కాస్త బాధపడి దాన్ని అంతలా మలచడానికి అది కూడా ఒక కారణమైంది నాకు.